ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా, ఎంత డబ్బున్నా, ఎంతమంది బంధువులున్నా, ఎంత ఆప్యాయత మన దగ్గరున్నా కూడా యేసు ప్రభు లేకపోతే అదంతా కూడా సున్నాయండి. మన జీవితానికి శాంతి, సమాధానం రావాలంటే యేసు ప్రభుల వారు మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో యేసు ప్రభుల వారు ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. యేసు ప్రభుల వారిని పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను మీ ఆత్మ చేత నింపండి, మీ స్వరూపంలోకి నన్ను మార్చు ప్రభువా అని పట్టుదల కలిగి ప్రార్థన చేసి ఆయన ఆత్మను పొందుకుంటే అంతకన్నా మన జీవితానికి వేరే పరమార్థం అనేది లేదు. ఎన్ని ఉన్నా, మన జీవితంలో ఎన్ని ఉన్నా, యేసయ్య మన జీవితంలో లేకపోతే అదంతా కూడా వ్యర్థమేనండి. ఒకానొకప్పటికి ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది, కానీ యేసయ్య మన జీవితంలో ఉంటే ఆ ప్రశాంతత, ఆ సంతోషం అది చాలా వర్ణించలేనటువంటిది. కనుక యేసయ్యను మన జీవితంలో పొందుకోండి. ఈ లోకం శాశ్వతం కాదు, లోకం అశాశ్వతం. ఎప్పుడైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిపోవాలి, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనతో ఉండేది మన యేసయ్య కాబట్టి ఆ యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోండి. గాడ్ బ్లెస్ యూ.